హలో అండి. ఈ సారీతో నేను రెండు పీసులండి కట్ పీస్ సారీ. ఈ సారీతో డ్రెస్సెస్ కుడుతున్నాను అంబ్రెల్లా కటింగు. మా తర్వాత ఓణి కూడా వస్తుంది. ఇప్పుడు ఈ అంబ్రెల్లా కటింగ్ కట్ చేశానండి, నేను చూపించలేదు. ఇక్కడ పీసు పడుతుంది. ఇక్కడ నడుముకు వచ్చేసి నేను 11 ఇంచులు పెట్టుకున్నాను. నడుము లూజ్ వచ్చేసి 16 ఉంది. ఇప్పుడు కొంచెము ఎక్కువ వస్తే సైడ్కి కట్ చేసుకోవచ్చు. ఇక్కడ పీస్ జాయింట్ చేసుకోవాలండి. జాయింట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకున్నాక దీని లెంత్ వచ్చేసి 52 ఉంది. 14 ఇంచులు 14.5 బాడీకి పోయినా కానీ 40 ఇంచులు పెట్టేసిన నేను. మళ్ళా కొంచెం మిగతాది తర్వాత కట్ చేసుకోవచ్చు అని. కొంచెము హెచ్చులు తగ్గులు వస్తే తర్వాత మళ్ళీ అయినా కట్ చేసుకోవచ్చు. 1 ఇంచ్ ఎక్స్ట్రానే పెట్టేశాను. ఇట్లా ఇది జాయింట్ వేసుకునే దానికి ముందే కట్ చేసుకున్నానండి. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. జాయింట్ అది కట్ చేసుకుని జాయింట్ వేసి మళ్ళీ తర్వాత బాగా ఇంకొకసారి నీట్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. లైనింగ్ కూడా ఇదే విధంగా కట్ చేశాను నేను. చూడండి, అది పై కుట్టు కూడా వేసేసాను. ఇప్పుడు లైనింగ్ కూడా చూపిస్తాను చూడండి. లైనింగ్ కూడా అదే విధంగా 4 ఇంచెస్ తగ్గించాను లైనింగ్కి. సారీ అండి, దీనికి కటింగ్ నేను చూపించలేదు. ఇది ఒకసారి ఎప్పుడన్నా సపరేట్గా చూపిస్తాను. వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని చూపించలేదు. లైనింగ్ 4 ఇంచు తక్కువ కట్ చేసుకోవాలి మెయిన్ పీస్తో పాటు. ఇప్పుడు ఇది జాయింట్ చేసుకోవాలండి నడుముకి 2 అయ్యి. ఇప్పుడు బాడీ కటింగ్ చూద్దామండి. బాడీ వచ్చేసి 14.5 రావాలి నాకు. నేను 15.5 పెట్టేశాను. తర్వాత షోల్డర్ వచ్చేసి 6 పెట్టేశాను. నెక్ వచ్చేసి 2 పెట్టానండి. లూజ్ వచ్చేసి 20 పెట్టాను. నాకు 17 రావాలి. ఈ సైడ్కి ఆ సైడ్కి 3 ఇంచులు పోతుంది. ఈ సైడ్కి 1.5 ఇంచు, ఆ సైడ్కి 1.5 ఇంచు. అది కూడా మిస్ అయింది వీడియో. ఇప్పుడు సంక వచ్చేసి 6.5 పెట్టేశాను. నెక్ వచ్చేసి 6 ఇంచులు పెట్టేశాను. తర్వాత ఇదే విధంగా గీసానండి. నేను వీడియోలోనే గీస్తే లేట్ అవుతుందని నేను ముందే గీసి మీకు చూపిస్తున్నాను. అక్కడ చంక సైడ్న కింద ఒక 1/2 ఇంచు తగ్గించుకోవాలండి. ఇక్కడ సంక సైడ్ కింద లెహంగా అటాచ్ చేస్తాం కదా, అక్కడ ఒక 1/2 ఇంచు ఫిట్టింగ్ బాగా వస్తుంది. తర్వాత చంక కూడా కట్ చేశాను చూడండి. అక్కడ చంకలు వచ్చేసి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ 2 ఒకటేసారి కట్ చేశానండి. కిరాస్ తర్వాత తీసుకోవచ్చు, కుట్టేటప్పుడైనా తీసుకోవచ్చు, లేకుంటే ఇప్పుడైనా తీసుకోవచ్చు. నేనైతే కుట్టేటప్పుడు తీస్తాను. ఇప్పుడు మీకు చూపించడానికి కొంచెం తీస్తున్నాను. తర్వాత అయినా చూసుకొని కుట్టేటప్పుడైనా తీసుకోవచ్చు. తర్వాత పై పీస్ తీసేయాలండి. ఇంకా బ్యాక్ సైడ్ నెక్ కట్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి 7 ఇంచులు పెట్టానండి నేను. ఇంకా వెడల్పు మామూలే. ఇంకా ఫ్రంట్ సైడ్ ఎంత పెట్టినామో 2 పెట్టినాము కదా, 2 ఇంచులే. అట్లా గీసేసి కట్ చేసుకోవాలండి. అంతేనండి, ఈ బాడీ కటింగ్ అయిపోయింది. ఇక్కడ డార్క్ వేసుకోవాలండి. కొంచెం గీసి పెట్టాను. తర్వాత ఈ మెయిన్ పీస్ మీద పెట్టేసి కట్ చేసుకోవాలి. చూడండి, కట్ చేశాను నేను. ఇప్పుడు మామూలుగా నెక్ కుట్టేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు హ్యాండ్స్ అండి. ఇవి హ్యాండ్స్ వచ్చేసి నాకు వచ్చేసి 22 రావాలి. నేను వచ్చేసి 2 ఇంచులు ఎక్కువ పెట్టానండి. 24 పెట్టేశాను. అంతా కింద 2 వరుసలు కుట్టాలి. ఇంకా పైన అంతా 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టాను నేను. వాళ్ళు వచ్చేసి 22 హ్యాండ్స్ ఉంటే 1 ఇంచు ఎక్స్ట్రానే పెట్టమన్నారు. అందుకని చంక కింద వచ్చేసి 42 పెట్టాం కదా, 42లో 3.5 తగ్గించుకోవాలి చంక కింద. తర్వాత చేతులకు వచ్చేసి 4 ఇంచులు ఉండాలి కొలత డ్రెస్సు. నేను వచ్చేసి 5 ఇంచులు పెట్టానండి. ఖర్చుకు 1 ఇంచు పెట్టేశాను. తర్వాత ఇలా గీసుకొని ఇలా కట్ చేసుకోవాలండి. అంతే, హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఇది కూడా కిరాసు మామూలుగా కుట్టేటప్పుడే
తీసుకుంటే బాగుంటుంది. నేను మీకోసం కొంచెం గీసి చూపిస్తున్నాను. చూడండి, ఇలా కొంచెం గీసుకోవాలి. కట్ చేయలేదు, నేను గీసి పెట్టాను. తర్వాత కుట్టేటప్పుడు లైనింగ్ జాయిన్ చేసినాక కట్ చేస్తాను. తర్వాత ఇది రౌండు లైనింగ్ మెయిన్ పీసు కుట్టేసి మళ్ళీ తిప్పేసి పైన కుట్టు వేసుకుంటున్నాను. చూడండి, క్లియర్గా కానరాలేదండి. నాకు సెల్లు సరిగ్గా లేదు, అందుకని సరిగ్గా కానరాలేదు. ఇప్పుడు తర్వాత చుట్కారము లైనింగు మెయిన్ పీసు 2 జాయిన్ చేసుకోవాలి. చూడండి, మొత్తం జాయిన్ చేసుకున్నాను నేను. తర్వాత నేను ఫ్రిన్స్ కట్ డిజైన్ కుట్టేదానికి ఇలా కట్ చేస్తున్నానండి. ముందే అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా అయితే ఇంకా మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. అంతా లైనింగు నెక్ అంతా కుట్టేసిన తర్వాత ఇలా కట్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. కొంచెము ఇలాగైనా కుట్టచ్చు, ఇంకో వేరే విధంగా అయినా కుట్టచ్చు. అది కూడా చూపిస్తాను నేను. ఇప్పుడు కట్ చేసినాం కదా, దానికి గోట్ వేసుకోవాలి. గోట్ వేసుకున్న తర్వాత 2 అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసి కుడితే మీకు ఫినిష్ కట్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకు. చూడండి, ఇంకా దానికి అటాచ్ చేయాలండి, జాయిన్ చేసుకోవాలి. చూడండి, జాయిన్ చేసేసాను నేను. ఇప్పుడు తర్వాత లేస్ వేసుకోవాలి. నెక్కుకి హ్యాండ్స్కి లేస్ వేసి చూపిస్తానండి. చూడండి, నెక్కుకి హ్యాండ్స్కి లేస్ వేసేసాను. బ్యాక్ సైడ్ నెక్కుకి గోట్ వేసేసాను వైట్ కలర్ది. తర్వాత ఇప్పుడు ఈ సోలర్ కూడా జాయిన్ చేసేసాను. తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలండి. ఇలా జాయిన్ చేసుకోవాలి, ఇలా చూసుకుంటూ. తర్వాత చూడండి, జాయిన్ కూడా చేసేసాను నేను. తర్వాత ఇప్పుడు లెహంగా పార్ట్ ఉంటుంది కదా, అది బాడీకి అటాచ్ చేయాలి. చూడండి, ఇలాగ జాయిన్ చేసుకోవాలి. చూడండి, జాయింట్ కూడా చేసేసాను నేను. ఇప్పుడు ఇక్కడ నడుముకు కూడా లేస్ వేసానండి నేను. తర్వాత ఇప్పుడు రెండు సైడ్లు జాయిన్ చేసుకోవాలండి. చూడండి, చక్కగా ఇట్లా జాయిన్ చేసుకోవాలి. చేతుల కాడ వచ్చేసి 4 ఇంచులు, లూజ్ వచ్చేసి 17, నడుము లూజ్ వచ్చేసి 16 పెట్టానండి. ఫైనల్గా ఇలా రెడీ అయిపోయింది డ్రెస్. చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏమన్నా కావాలంటే కామెంట్ చేయండి. నా డ్రెస్ ఎలా వచ్చిందో, నేను ఎలా కుట్టానో చూడండి. ఇప్పుడు కింద వచ్చేసి వైర్ వేసి జిగ్జాగ్ చేశానండి. ఓణి కూడా వచ్చింది దానికి. ఓణికి లేస్ వేసాను. చూడండి, ఇలా వచ్చింది ఫైనల్గా. థ్యాంక్స్ అండి నా వీడియో చూసినందుకు.